నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఉన్నాము. అంటే అభివృద్ధి అనేది ఏ రకంగా జరగాలంటే ప్రతి ఒక్కరికి తిండి బట్ట కట్టుకోవడానికి, బట్టతో పాటు గూడు నివాసం ఉండడానికి ఇల్లు కూడా చాలా అత్యవసరం. అయితే ఇక్కడ మనం గమనిస్తే గొల్లపురంలో ఒక ఆర్టీసీ షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ లో ఒక కుటుంబం జీవిస్తుంది అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధ ఉంది. ఇక్కడ చూస్తే ఇద్దరు వ్యక్తులు అంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఇక్కడే గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడే తింటున్నారంట, ఇక్కడే పడుకుంటున్నారంట. అది తెలిసి మన సుమన్ టీవీ వాళ్ళ దగ్గరికి రావడం అయితే జరిగింది. ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అబ్బాయి చూస్తే కనుక అంగవైకల్యంతో ఉన్నారు. ఆయన ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు మీ పేరు? చిన్నచక్రం గారు. ఏంటి మరి ఇక్కడ ఉంటున్నారండి మీరు? తెచ్చున్నాను. నేను హిందూ మతం. ఆ కోసుకోవడానికి 2-3 సార్లు నా రాజ్యాన్ని నా తక్కువ కుట్టేశారు. కుట్టేసిన తర్వాత నా తగ్గుతుంది చంపేశారు. చంపేశారని ఎస్పీరాజు చెప్పాను, ఎస్పీరాజు చెప్పాను. ఎవరు పట్టించుకోలేదు. తర్వాత మా యావిని మన జైలో బానిచ్చి అక్కడ కోసుకోవడంలో ఆడవాళ్ళు మగవాళ్ళు కుట్టేశారని మన గొల్లపోలు ఎస్సీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఈ కోర్టు గొడవ లేదు, ఏమీ లేదు, కోర్టు గొడవ తెచ్చామంటే చంపేస్తాం అన్నారు. అన్న తర్వాత 2 రోజులు చచ్చిపోయింది ఆడమని. 2 రోజులు చచ్చిపోయిన తర్వాత శత్రువుల ద్వారాగా నన్ను బయటకు పోమన్నారు. పంపులు చేసి పొలంలో నన్ను కూడా చంపేస్తారని నేను ఇల్లు కూడా కాడిపోతుంది, ఇల్లు కూడా కట్టలేదు. ఆ చెంటి తల గురించి కోర్టు గొడవలో 6 మంది చంపారు. మరి మీరు ఈ విషయం ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా? ఎస్పీ గారికి తీసుకెళ్ళాను. జగన్ గారు తీసుకెళ్ళాను. మళ్ళీ అలా పోయినండి. ఎస్పీ గారు ఇచ్చినాయి, కలెక్టర్ గారు ఇచ్చినాయి, జడ్జి గారు ఇచ్చినాయి, హోమ్ రికార్డులు ఉన్నాయి. మన నా దగ్గర ఉన్నాయి. మరి కుర్రాడిని మీరే చూసుకోవాలి. అప్పుడు నేనే చూసుకోవాలండి, ఎవరు లేదండి. 6 మంది పెద్ద కుర్రోడు తీసుకున్నాను. మరి మీకు ఎలాగ తిండేది ఎలాగా? మరి ఆ కుర్రాడిని ఎవరు చూస్తారు? పల్లెలు కూడా నేనే చూసుకోవాలండి. నేను చూసుకోవాలంటే పల్లె నేను ఏదైనా పల్లె కంటే అక్కడ కూర్చోలేదు. నిన్న ఇక్కడ అలాగే అంటే నేను హిందూ మతం అండి. చర్చిలో వాళ్ళు జనాన్ని పోగేసుకుని నేను ఇక్కడ ఉండకూడదు నచ్చేసుకున్నాను. ఏం కావాలని కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలి? నేను దైత్రుడు కాదు అండి. నాకు ఏం అవసరం లేదు. నాకు ఇట్లా నేను ఇంట్లో నాకు ఎవరు లేదండి. నా కొడుక్కి కొంత ఆశ్రమం కల్పించే కావాలి. మామూలు కళ్యాణ్ గారు కోరుకుంటున్నాను. నేను ఏదో పనిలో పోతాను, నా కొడుకుని ఆసుకుంటాను. పనిలో కూడా వెళ్ళిన కుదురుతూ లేదు బాబు. ఈ పొలం గురించి చెయ్యి ఎక్కడికన్నా వెళ్తే ఏ పార్టీలో కన్నా పోతారు. అందుకు నేను ఆలోచించాను. ప్రభుత్వం ఏమన్నా సాయం చేసి కొంత ఆడుకుంటే నాకు ఇచ్చేది. రైట్, చూసారు కదా ఇక్కడ మీకు పరిస్థితి చూస్తే. అంటే ఈ అబ్బాయి చూస్తే కనుక అంగవైకల్యంతో ఉన్నారు. ఈ తల్లి కూడా లేదు, తల్లి చనిపోయింది, అన్న కూడా ఇదయ్యాడు. నేనే ఈ అబ్బాయిని చూసుకోవాలి, నేను తినిపిస్తే కానీ అన్నం తినడు, నేను చూస్తే కానీ ఏ పనులు చేసుకోలేడు. ఎలాంటి బిడ్డతో నేను ఇక్కడ ఒక రేకుల షెడ్ లో, అది ఆర్టీసీ కాంప్లెక్స్ కి కేటాయించినటువంటి షెడ్ లో నేను జీవనాన్ని సాగిస్తున్నాను. నాకు బతకడానికి ఒక వసతి కల్పించండి, లేదా నా బిడ్డకి నాకు ఏదన్నా వృద్ధుల ఆశ్రమం లేదా ఒక ఏదైనా ఆశ్రమంలో మాకు వెసులుబాటు కల్పిస్తే నేను నా బిడ్డ అక్కడ ఉంటే నేను వేరే పని చక్కబెట్టుకొని నాకు జీవనోపాధి చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది అని చెప్పి తన ఆవేదనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన, నేను దళితుడిని, నన్ను ఆదుకోండి అని చెప్పి తన ఆవేదనను కూడా తెలియజేస్తున్నారు. ఈయన చూస్తుంటే ఇక్కడ ఈ అబ్బాయిని కనుక మీరు గమనిస్తే కనుక ఆ అబ్బాయి పరిస్థితి తన పనులు తను చేసుకోలేని పరిస్థితి, తన సిచ్యువేషన్ చాలా బాధాకరమైన వాతావరణం. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఉండడానికి ఇల్లు లేక తన బిడ్డతో ఇక్కడ గత వారం రోజుల నుంచి కూడా ఉంటున్నారంట. అది తెలిసి సుమన్ టీవీ ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఆయన తన కొడుకుతో ఇక్కడే జీవనం సాగిస్తున్నారు.
ఇది నిజంగా చలించిపోయే సంఘటన. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి కలెక్టర్ గారు లేదా మిగతా ఆఫీసర్లు ఎవరన్నా తక్షణమే చర్య తీసుకుని వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. సుమన్ టీవీ తరపు నుంచి దీనికి ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రావడం అయితే జరిగింది. సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.